ప్రహ్లాదుడి భక్తి ముందు ప్రపంచశక్తి కూడా ఓడిపోయింది. ఒక చిన్న బాలుడు భగవంతుడి పేరు వదలలేదు. అతన్ని చంపడానికి ప్రయత్నించినవాడు ఎవరో తెలుసా? అతని సొంత తండ్రే. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతనికి అపారమైన శక్తి, అహంకారం. తనకంటే గొప్పవాడు ఎవరూ లేరని భావించాడు. అందరూ తననే దేవుడిగా పూజించాలని ఆజ్ఞాపించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ నారాయణ నారాయణ అని జపించేవాడు. చిన్న వయసులోనే ప్రహ్లాదుడి హృదయం కృష్ణభక్తితో నిండిపోయింది. అది చూసి హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. అతన్ని పాముల మధ్యలో పడేశారు. పర్వతం మీదనుంచి తోసేశారు. అగ్నిలో పెట్టారు. కాని ప్రతిసారి శ్రీహరి తన భక్తుణ్ణి కాపాడాడు. ఎందుకంటే నిజమైన భక్తిని ఎవరూ ఆపలేరు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నీ దేవుడి ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి అడిగాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా ప్రహ్లాదుడు? అవును అన్న వెంటనే ఆ స్తంభం చీలిపోయింది. అక్కడినుంచి అర్ధమానవుడు అర్ధసింహ రూపంలో శ్రీ నరసింహదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తుడిని రక్షించటానికి భగవంతుడు స్వయంగా వచ్చాడు. శ్రీ లప్రభూపాదులు చెప్పిన సందేశం ఇదే. ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్నా మన హృదయంలో కృష్ణుడు ఉంటే భయం ఉండదు. జై నరసింహదేవ.